హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్లో మా ఫ్రెండ్ కనిపిస్తుంది కదా, బాలు ఇతని పేరు. సో ఎవ్రీ వీకెండ్ అయితే క్రికెట్ గేమ్ ఆడతాడు. చిన్నప్పటి నుంచి ఇతనికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. మేమందరము అపార్ట్మెంట్లో, జనప్రియ అపార్ట్మెంట్ సత్యనగర్లో ఉండేది కదా, సో అప్పుడు అందరం కలిసి ఆడుకునేది. సో చాలా స్పోర్ట్స్ మ్యాన్ అన్నట్టు మా టీంలో. ఎవ్రీ వీక్ మన ఇప్పుడు నాగోల్ బండ్ల కూడా ఏరియాలో క్రికెట్, కుల్ట్లూరులో క్రికెట్ స్టేడియమ్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో క్రికెట్ మ్యాచెస్ కూడా కండక్ట్ చేస్తాడు. సో ఇప్పుడు ఈరోజు అయితే ఫ్రైడే ఫ్రెండ్స్, సో రేపు ఒక మ్యాచ్ ఉందంట. సో కొత్త బాల్ కొనడానికి అయితే వెళ్తున్నాము. నేను కూడా యాక్చువల్గా ఆ క్రికెట్ బాల్ ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను కంప్లీట్గా. ఇప్పుడైతే మేము షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడైతే ఇంకా షాప్కి వెళ్ళిపోదాం. మనం అయితే ఇంకా షాప్కి అయితే వచ్చేసాము. ఈ షాప్ మనకి ఎగ్జాక్ట్గా వచ్చి డివిఎం కాలేజ్ ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది. ఈ షాప్ పేరు వచ్చి క్రికెట్ స్టోర్స్. దీంట్లో టోటల్గా ఏంటంటే క్రికెట్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి. సో మీకు ఎప్పుడైనా క్రికెట్కి సంబంధించిన బ్యాట్స్ కానీ, వికెట్స్ కానీ, హెల్మెట్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ దగ్గర ఏరియాలో ఉంటే ఇది ఒక బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు. ఒకసారి షాప్ లోపలికి కూడా వెళ్ళిపోదాం, ఏమేమి దొరుకుతాయో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ మనం అయితే స్టోర్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా బాల్ కొందామని వచ్చాం ఫ్రెండ్స్. సో మనకి ఈ షాప్లో అన్ని క్రికెట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. బ్యాట్స్, ఎస్పెషల్లీ బ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనమైతే ఒకసారి బాల్ అయితే చూద్దాము. ఫస్ట్ మనకైతే స్టోర్ ఇన్ఛార్జ్ ఉదయ్ గారు ఉన్నారు ఫ్రెండ్స్. మాకైతే ఒక బెస్ట్ బాల్ కావాలి. మనం ఫ్రీక్వెంట్గా అయితే క్రికెట్ ఎవ్రీ వీక్ ఆడతాము ఇక్కడ మన క్రికెట్ గ్రౌండ్స్లో. సో మనకి బెస్ట్ బాల్ అనేది కావాలి. ఒకసారి మన స్టోర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయి ఏంటి ఒకసారి క్లియర్గా చెప్తారా? ఇంకా ఏమేమి దొరుకుతాయి కూడా చెప్పండి. 30 ఓవర్స్ నుంచి మన 50 ఓవర్స్ వరకు ఉంటాయి సార్ బ్యాట్ బాల్స్ మన దగ్గర. ఓకే, మన దగ్గర 30 ఓవర్స్ ఏమో మీకు లీగ్ వస్తుంది, 450 రూపీస్ ఉంటుంది. 30 ఓవర్స్ వరకు వస్తుంది ఈజీగా. 30 ఓవర్స్ ఓకే సార్. మంచిగా మాదే మ్యానుఫ్యాక్చరింగ్, మీదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. చాలా మంచి క్వాలిటీ బాల్, మీకు ఈజీగా 30 ఓవర్స్ వాడచ్చు. ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఎస్జీ ఉంది సార్. ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయి? ఎస్జీ ఉంది సార్, ఎస్జీ క్లబ్ ఉంది. ఓకే, మీకు 50 ఓవర్స్ వరకు ఆడచ్చు సార్ బాల్. 50 ఓవర్స్ సార్. ఇప్పుడు ఈ బాల్కి ఇదేమో రెడ్ కలర్ బాల్ ఉంది, వైట్ కలర్ వెదర్ చేంజ్ ఉంటుంది సార్. ఇదేమో మనకు డే మ్యాచ్ సార్. ఓకే, డే నైట్ అట్లా నైట్ మ్యాచ్. సో నైట్కి లైట్స్కి వైట్ కలర్ కదా, అంత కళ్ళకి కనబడుతుందా? మరి ఇంకా రెడ్ కలర్ అయితే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా నైట్ టైంలో. అవును సార్, ఇది ఇలాంటి ఆడతారు కొంతమంది, అలా ఆడతారు సార్. లేకపోతే కొంతమంది పొద్దున్నే వైట్ ఆడతారు, నైట్ అది ఎవరు మామూలు. కానీ ఇది అనేది మీకు వైట్ మ్యాచ్ బాల్ ఉంటుంది, రెడ్ బాల్ మ్యాచ్ ఉంటుంది. చిన్న డౌట్, మన క్రికెట్ జరుగుతుంది కదా, మళ్ళీ టెస్ట్ క్రికెట్ లో మాత్రం వైట్ బాల్స్ ఉంటాయి, మళ్ళీ డే మ్యాచ్ లో వైట్ బాల్ ఉంటుంది. వన్ డే మ్యాచెస్ అని T20 అట్లా ఉంటాయి కదా, అట్లా ఉండవు ఇవి సింబల్స్? రియాలిటీ ఉండదు సార్ ఫ్రెండ్స్, చూసారా? రియాలిటీకి అట్లా ఉండవు. మన ఓన్ గేమ్ ఆడాలి అంటే ఇలాగా నైట్ మ్యాచ్ ఆడడానికి ఎక్కువ జనాలు అయితే, ఎక్కువ మెంబర్స్ ప్రిఫర్ చేసేది వైట్ బాల్. డేలో ఆడడానికి అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది రెడ్ బాల్. ఎలా ఆడతారు సార్? ఒక్కొక్క బాల్ ఉంటుంది సార్. ఇది 15 ఒక కాస్ట్ ఎంత ఉంటుంది? 1500 రూపీస్ ఉంటుంది బాల్. 1500. 50 ఓవర్స్ మ్యాచ్ ఆడొచ్చు, అన్లిమిటెడ్ ఆడుకోవచ్చు. 2 మోడల్స్ అయితే ఉన్నాయి సార్ మన దగ్గర. మళ్ళీ కొన్ని ఇప్పుడు సపోజ్ ఒక మ్యాచ్ ఆడామనుకోండి, ఒక 2-3 మ్యాచెస్, దీని మీద అంతా క్రాక్స్ కానీ అట్లా అయిపోయాక బాల్ స్పిన్నర్స్కి టర్న్ కాదు, అది ఇది అని అంటారు కదా,
కానీ పర్ఫెక్ట్గా మీకు ఎన్ని అంటే 50 ఓవర్స్ వచ్చేస్తారు బాల్ వచ్చినా కూడా చిన్న పైన వెళ్ళిపోయినా కూడా మంచిగానే ఉంటుంది సార్ బాల్ అయితే క్వాలిటీ బాగుంటుంది అందుకే మీకు 1500 రూపీస్ ఇది కానీ బ్యాట్ కూడా మంచిగా ఉంటుంది ఈ బాల్తో ఆడడం వల్ల ఇదైనా ఇంకా లో క్వాలిటీ బాల్స్ తో ఆడదు సార్ ఎందుకంటే ఓవరాల్ అంటే వెయిట్ ఏమో తక్కువగానే 150 గ్రామ్స్ ఉంటుంది సార్ 150 గ్రామ్స్ ఉంటుంది సో ఓకే కొంచెం గ్రిప్స్ మాత్రం వేరే ఉంది వేరే ఉంటుంది సార్ బెట్టింగ్ మొత్తము ఇది లీగ్ కూడా లీగ్ ఇది ఇంత ముందు సార్ ఇది న్యూ వన్ ఇది ఓల్డ్ వన్ కొంచెం చేంజ్ చేసాం కొంచెం చేంజ్ చేసాయి సార్ క్వాలిటీ ఓకే ఇంకా మీ స్టోర్లో ఏమేమి దొరుకుతాయి ఎవ్రీథింగ్ సార్ మన దగ్గర క్రికెట్కి సంబంధించిన సపోజ్ ఎవరైనా కొంతమంది ఒక టీం వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఇలాగ టీ షర్ట్స్ అరేంజ్ చేయడం కానీ నెంబర్స్ కానీ అట్లా కూడా చేస్తారా ఇంకా సపోజ్ ఏమన్నా క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన లైవ్ కావాలి అంటాము అట్లా కూడా ఏమన్నా చేస్తారా మీ దగ్గర ఏమైనా టైఅప్స్ ఉన్నాయా స్టేడియంస్ టైఅప్ అంటే మనకు ఇది ఉంది సార్ దీన్ని ఏమంటారు కాంటాక్ట్ ఉంది సార్ కాంటాక్ట్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే రేపటి మ్యాచ్కి ఈ బాల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము చాలా బాగుంది సో మనకి 50 ఓవర్స్ దాకా అయితే వస్తుందని చెప్పారు చూద్దాము అలాగే క్రికెట్కి సంబంధించిన హెల్మెట్స్ కూడా దొరుకుతాయి ఆల్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి చాలా స్టాండర్డ్గా ఉంటాయి అలాగే పక్కకి షూస్ కూడా ఉన్నాయి ఇవి క్రికెట్ షూస్ సపరేట్గా దొరుకుతాయి అన్నట్టు స్పోర్ట్స్ షూస్ మోడల్లో చూడడానికి అలా కనిపిస్తాయి కానీ క్రికెట్ షూస్ వేరే ఉంటాయి ఇట్లా గ్రిప్ కూడా చూడండి చాలా స్టాండర్డ్గా ఉంది గ్రిప్ కూడా స్పైక్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు సో ఒకసారి దగ్గరలో ఉంటే మాత్రం ఈ స్టోర్ అయితే విజిట్ చేయండి మనకి స్టోర్ వచ్చి ఎగ్జాక్ట్గా ఎల్బీ నగర్ బస్ స్టాప్లో మీరు దిగితే మెట్రో కూడా అవైలబుల్గా ఉంది హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ డివిఎం కాలేజ్ ఉంటుంది ఆ డివిఎం కాలేజ్ పక్కకే ఈ స్టోర్ అయితే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ కస్టమర్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ షాప్కి ఒకసారి ఈ బాబుని అడుగుదాము మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు విరాట్ కోహ్లీ నువ్వు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నావా క్రికెట్ కోచింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి 1 year నుంచి నీ ఫేవరెట్ బ్యాట్ 600 ఓకే ఇప్పుడు షాప్కి ఎందుకు వచ్చావు అంటే కిట్ కోసం ఓకే క్రికెట్ కిట్ ఏడు నేర్చుకుంటున్నావు క్రికెట్ శివాజీ క్రికెట్ అకాడమీ ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు 1 year 1 year నుంచా అంటే లేవు సార్ ఉంటాయి కానీ లేవు స్పెషలిస్ట్ దేంట్లో నెక్స్ట్ వీక్ వస్తుంది బౌలింగ్ నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది బ్యాటింగ్ నెక్స్ట్ వీక్ రావచ్చు సార్ బౌలింగ్ ఆల్రౌండర్ నెక్స్ట్ వీక్ ఎండింగ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ వచ్చేసి అంటే సపోజ్ ఫ్యూచర్లో మీరు ఐపీఎల్ దాకా వెళ్తే సపోజ్ ఏ టీంకి మీరు సపోర్ట్ చేస్తారు ఆర్సీబీ ఇప్పుడు ప్రజెంట్గా నీ ఫేవరెట్ టీం కూడా ఏంటి ఐపీఎల్లో ఆర్సీబీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మ్యాచెస్ ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్ నుంచి ఐపీఎల్లో సో చూస్తారా ఐపీఎల్ టీమ్ గెలిచింది కదా బెంగళూరు టీము చూసారా మ్యాచ్ ఎలా అనిపించింది మ్యాచ్ అంటే గూస్ బంప్స్ చాలా బాగా ఆడారు నిన్న అంటే మ్యాచ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక సైడ్ అయిపోయింది మళ్ళీ లాస్ట్లో కొన్ని వికెట్స్ పడిపోయినందుకు చాలా టెన్షన్గా అనిపించింది ఫ్రెండ్స్ ఇలాగ పిల్లల్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ప్రతి ఒక్కరికి అవసరమే ఇప్పుడున్న ప్రజెంట్ సో వీళ్ళ పేరెంట్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పొచ్చు ఇలాగ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఒక మంచి బ్యాట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఓకే సార్ ఇది కాశ్మీర్లో బ్యాట్ సార్ ఇది స్టార్టింగ్ 4th నుంచి ఉంటుంది దీన్ని కూడా గ్రెయిన్స్ ఉంటాయి సార్ ఇది అందరూ 1200 వెయిట్ ఉంటుంది సార్ బ్యాట్ ఇది 1200 వెయిట్ ఉంటుంది బ్యాట్ మంచి బ్యాలెన్స్ ఉంది దీనికి ఇప్పుడు పింగ్ ఉంటుంది సార్ పింగ్ చూస్తే సపోజ్ సార్ పింగ్ చూస్తే బెటర్ ఉంటుంది సార్ పింగ్ మంచి బ్యాలెన్స్ ఉంది ఇది మీకు బిగినర్కి సెట్ అవుతుంది సార్ ఫర్ బిగినర్ అంతా కాశ్మీర్లో తీసుకోవచ్చు మంచి అంటే బ్యాట్ ఎప్పుడైనా వెయిట్ ఎంతవరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ బ్యాట్ అయినా కూడా 1200 వెయిట్ ఉంటుంది సార్ కాశ్మీర్లో ఇంగ్లీష్లో అయితే మీకు వెయిట్ తగ్గుతుంటుంది ఓకే 1200 ఉన్నా కూడా level 80 ఉంటుంది level 70 ఉంటుంది level 50 వరకు ఉంటుంది ఇంగ్లీష్లో కాశ్మీర్ అయితే 1200 ఉంటుంది ఇందులో కూడా కొన్ని పీసెస్ ఉంటాయి సార్ రేర్ పీసెస్లో మీకు level 50 దొరుకుతుంది ఇందులో బ్యాట్లో కూడా ఇంకా లైన్స్ వస్తున్నాయి కదా అవును సార్ దీనికి గ్రెయిన్స్ అంటారు సార్ దూరం ఉన్నాయి కొన్ని దానికేమో దగ్గర ఉన్నాయి అవును సార్ దీన్ని గ్రెయిన్స్ అంటారు సార్ దీన్ని ఈ గ్రెయిన్స్ అనేవి ఎట్లా చేస్తారంటే ఇది వుడ్ నుంచి ఇస్తారు సార్ ఓకే ట్రీ నుంచి ఇదన్నీ ఫిక్స్ చేస్తారు సార్ ఇవన్నీ ఇప్పుడు ఫిక్స్ చేసినప్పుడు ఇది ఏంటంటే విల్లో మంచిగా అవుతుంది సార్ ఇది కాంబినేషన్ వచ్చేసి పింగ్ చేసి ఓకే
మంచిది. కాశ్మీర్లో ఇది చాలా బెస్ట్ బ్యాట్ ఇది, ఆర్ఎన్ఎస్ అని. ఓకే. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బ్యాట్ ఇది. పింక్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. బిగినర్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ ఇది. ఇప్పుడు ఎక్కువ శాతం మీ షాప్లో ఏ బ్యాట్స్ అయితే ఎక్కువ సెల్లింగ్ సార్, ఎవ్రీథింగ్ సెల్లింగ్ సార్. ఆర్ఎన్ఎస్ అని, ఎస్జీ అని ఏదైనా పోతుంది. ఏదైనా అందుకని మంచి బ్యాట్స్ ఉంటే మాత్రం పెట్టుకున్నాం సార్ మేము. బిగినర్ ఎవరైతే మరి బేసిక్ బ్యాట్స్ అయితే పెట్టాం సార్, మంచి క్వాలిటీ బ్యాట్స్ పెడదాం. ఇప్పుడు ఇదేమో ఇంగ్లీష్ లో సార్, ఎస్జీ. ఓకే. దీనికి డిఫరెన్స్ మళ్ళీ సార్ ఇది వుడ్ ఏమో కాశ్మీర్ వుడ్ సార్, ఇది కాశ్మీర్ ట్రీ. కాశ్మీర్ ట్రీ నుంచి మన ఇండియన్ వుడ్ సార్, ఇది కాశ్మీర్లో ట్రీ నుంచి. ఇప్పుడు దీన్ని అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారనమాట. ఇప్పుడు ఇదేమో ఇంగ్లీష్ వుడ్, ఇది ఫారెన్ నుంచి వస్తుంది సార్. ఇది ఫారెన్ నుంచి వస్తుంది సార్. ఇది ఇంగ్లీష్ వుడ్ అనమాట. ఇది ఇంగ్లీష్ వుడ్, ఇది లైట్ వెయిట్ ఉంటుంది, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మీకు పింగ్ అనేది అది ప్రొఫెషనల్ వాడతారు అనమాట బ్యాట్. ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది? సపోజ్ వీక్లీ వన్ మ్యాచ్ ఆడితే ఇయర్స్ వస్తుంది సార్ కాశ్మీర్లో. ఓకే. ఇయర్ అట్లా వస్తుంది, 1-2 years వస్తుండొచ్చు. ఇదేమో ఇయర్స్ వాడచ్చు సార్ ఇంగ్లీష్లో అయితే. ఒకసారి తీసుకుంటే మీకు 2-3 years వరకు ఏం ప్రాబ్లం ఉండదు. యూసేజ్ బట్టి ఉంటుంది సార్, ఎక్కువ ఆడితే ఎక్కువ ఉంటుంది. థింగ్ చూడండి, అమేజింగ్ ఉంటుంది థింగ్ కాశ్మీర్ ఇంగ్లీష్లో. ఓకే. ఇంకొకటి ఒక మిషన్ కూడా ఉంది కదా, అది ఎందుకు యూజ్ చేస్తారు ఒకసారి? సార్ అదేమో నాకింగ్ మిషన్ సార్ అది. ఓకే. మేము దీంట్లో నాక్ చేస్తాం సార్ బ్యాట్స్ అన్ని. ఓకే. చూస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళు యూజ్ చేసిన బ్యాట్స్ తీసుకొచ్చినా కూడా చేస్తారా కొత్త బ్యాట్స్? చేసాం సార్. ఓకే. చూడండి ఫ్రెండ్స్, సపోజ్ మీ బ్యాట్స్ ఏమైనా ఖరాబ్ అయినా కూడా ఇక్కడికి వస్తే అవి కూడా మంచిగా చేసి ఇస్తారు అన్న వాళ్ళు. ఇది నాకింగ్ మిషన్ సార్, ఇది ఇక్కడ బ్యాట్ పెడతాం సార్, ఈ ప్లేస్లో బ్యాట్ పెడుతుంది. ఎగ్జాంపుల్గా సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఒకసారి అన్న అయితే చూపిస్తారు మనకి. మీరు తప్పకుండా ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఉంటే మాత్రం ఈ షాప్ అయితే విజిట్ చేయండి, చాలా వర్త్ అనిపిస్తుంది. ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు టైం సెట్ చేస్తాం సార్ దీంట్లో. ఓకే. నాకింగ్ సెట్ చేస్తాము. నాకింగ్ ఇన్ని నాక్స్ సెట్ చేస్తే అదే ఆటోమేటిక్గా నాక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది బ్యాట్ అనేది. కొంతమంది బ్యాట్స్కి ఇట్లా థ్రెడ్స్ కూడా చూడతారు కదా, అది కూడా అవుతుంది సార్. అది కూడా అవైలబుల్ అన్ని సర్వీసెస్. సో మన క్రికెట్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి. సో మీరు క్రికెట్ లవర్ అయితే తప్పకుండా ఈ షాప్కి అయితే విజిట్ చేయండి. మీకు కావాల్సిన బ్యాట్స్, బాల్స్ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది. మా ఈ చిన్ని నాలెడ్జ్ అనేది మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను స్పెషల్గా ఎప్పుడు అంటే ఇట్లాంటి వ్లాగ్ అయితే చేయలేదు. సో సడన్గా వచ్చి బాల్ కొనుక్కొద్దాము అంటే సడన్గా వచ్చేసాము షాప్కి అయితే. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న, మీ నాలెడ్జ్ షేర్ చేసుకున్నందుకు మా సబ్స్క్రైబర్స్తోని, మా వ్యూవర్స్తోని. అలాగే నేను షాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లేలో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏవైనా కొత్త బ్యాట్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బై బై ఫ్రెండ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ.